పల్లవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనమైతే అమీన్పూర్లో ఉన్న మినీ మేడారంకి అయితే మనం వచ్చేసినాము. ప్రస్తుతం ఈ అమీన్పూర్ మినీ మేడారం అని ఎందుకు అంటారంటే ఇక్కడున్న ప్రజలు దూరం ఉంది కాబట్టి మేడారం అనేది అక్కడి వరకు వెళ్ళి దర్శనం చేసుకోలేని భక్తులకి అమ్మవారు ఇక్కడ ఆ రూపంగానే ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం ఇస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే మనకు మేడారంలో ఎలా అయితే అమ్మవారిని చిలకలగుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో అయితే గద్దెల మీరికి తీసుకొస్తారో అదే విధానంగా ఇక్కడ కమిటీ మెంబర్స్ కూడా మేడారంకి వెళ్ళి అమ్మవారిని కుంకుమ భరణి రూపంలో అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చి రథసప్తమి రోజు ఇక్కడ అమ్మవారు గద్దెల మీరికైతే తీసుకురావడం జరుగుతుందంట. ఇంకా మరికొన్ని విశేషాలు ఇక్కడ భక్తులతో మాట్లాడుకొని తెలుసుకుందాం. గుట్ట మీద చెట్టు కింద నాగులోరి పుట్ట నాగులోరి పుట్ట గుట్ట మీద పురుల మధ్య నిండు పసి. నమస్తే అమ్మా, బాగున్నారా? ఎట్లున్నారు? బాగున్నాం. ఇక్కడ అంత జనాలను చూసే వారికే, ఈ తల్లులను దర్శనం చేసుకునే వారికే అంత సంతోషంగా మంచిగా అనిపిస్తుంది. మొదటిసారా రావడం? నేను 4 రోజుల నుంచి వస్తున్నా, ఒక్క రోజు కాదు, ప్రతిరోజు వస్తున్నారు. ప్రతిరోజు మంగళవారం నుంచి వస్తున్నా నేను. ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అక్కడ తల్లి గద్దె కాడ చూసినట్టు అనిపిస్తుంది, సమ్మక్కల ఆడ మొదటి పోయినట్టు అనిపిస్తుంది. బాగుంది. అక్కడికి వెళ్ళినారా మీరు? చాలా పోయినాం, కానీ ఈసారి ఇక్కడనే ఇల్లు కట్టుకున్నాం. మేము ఇక్కడికే వచ్చినాం, ఇక్కడనే దగ్గర కట్టుకున్నాం ఇల్లు. అయితే వరంగల్లో చూసినట్టే ఉంది, ఇక్కడ కూడా అమ్మవారిలో చూసినట్టే ఉంది. బాగుంది. ఎట్లుంది? ప్రభుత్వం ఎట్లా చేసింది? మంచిగా చేసిందా? ఏర్పాట్లు ఎట్లా చేసింది? ఇక ఎప్పటికీ ఇట్లనే ఉంటది, అన్ని బాగానే చేసిండ్రు, మంచిగా ఉంది. సరే అమ్మ, నమస్తే. నమస్తే అమ్మ. ఎట్లున్నారు? బాగున్నారా? బాగున్నాం. మొదటిసారా రావడం ఇక్కడికి? లేదు, సెకండ్ టైం. ఎక్కడ ఉంటారు? గంగారం. గంగారం. ఓకే. అయితే ఏంటి అమ్మవారి మహిమ? సమ్మక్క సారలమ్మ ఆమె మహిమనే వేరు. అవును. ములుగులో అనుకునే అన్ని అయితే ఇడికి వస్తాయి. ఓకే. వరంగల్లో వెళ్ళారా? సమ్మక్క సారక్క జాతర అవుతుంది కదా, వెళ్ళాము. ఎట్లా అనిపించింది? వెళ్ళలేదు, 2 years బ్యాక్ వెళ్ళాము. ఈసారి ఇక్కడ 2 times, సెకండ్ టైం ఇది కూడా రావడము. అయితే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఇట్లనే ఉంటుందా, లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి? 2 years. నార్మల్ రోజులు ఎట్లుంటది? నార్మల్ రోజులో మామూలుగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. అక్కడ చూసినట్టే ఉందా ఇక్కడ కూడా? సేమ్. అక్కడ ఉన్నట్టు అది ఒకటి ఏంటంటే జంపన్న వాగు ఒక్కటే లేదు ఇక్కడ, అక్కడ ఉంది, ఇక్కడ లేదంట. చాలా బాగుంది, చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. చాలా ఏ రిస్క్ లేకుండా ఉంది. ఏర్పాట్లు ఎట్లా చేసినారు పోలీసు? చాలా బాగుంది, మంచిగా ఉంది. థ్యాంక్ యూ. బాగున్నారా? బాగున్నానమ్మా. ఇది 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇక్కడ. అయితే మేము పోయిన గత 2 సంవత్సరాల కింద వచ్చిపోయినాము. అప్పటికిప్పటికి ఇంకా కొంచెం మెరుగైంది. పోలీస్ వ్యవస్థ బాగానే ఉన్నది, వాటర్ కూడా బాగానే పెట్టిండ్రు. ఇంకోటి ఏంటంటే అమ్మవారి మహిమ అయితే అందరూ ఇక వాళ్ళ మనసులో దేవుడు ఉన్నాడనే అనుకుంటారు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, వాళ్ళకు అనుకున్న వాళ్ళకు కోరికలు తీరుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే రకంగా నడుస్తుంది. మేము ఇది 2వసారి. మేము ఇక్కడే అమీన్పూర్లోనే ఉంటాం, కానీ అంతకుముందు మాకు తెలియదు. గత 2 సంవత్సరాల కింద ఉన్నాము, ఈసారి వచ్చినాము. బాగానే ఉంది. ఆ సమ్మక్క సారక్క దగ్గర కూడా గత 2 సంవత్సరాల ముందు పోయినాం, అంతకు ముందు ఒకసారి పోయినాం. కాదంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళ ద్వారా మేము చూసేది ఏంటంటే అక్కడ పరిస్థితులు బాగా మెరుగైనాయి. ఇప్పుడు ఇది మినీ మేడారం అంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అక్కడ చూసినట్టే ఉందా? ఇక్కడ ఏమైంది ఒకటే ఏంటంటే అక్కడికి ఇక్కడ తేడా ఏంటంటే వాటరు గదే వాగులు లేవు అంతే. అక్కడికి కాదంటే అక్కడ పచ్చడి చెట్లు, విశాలమైన ప్రదేశం కానీ అది హైలైట్ ఉంటుంది అమ్మ. అక్కడికి ఇక్కడికి తేడా అంతే. అయితే ఇక్కడ మన తెలంగాణలో ఇట్లా ప్రతి జిల్లాకు ఒకటి, ఇప్పుడు ఇక్కడ వీణవంక కరీంనగర్ ఒకటి చెప్తుండ్రు, మన సిద్దిపేట ఎండింగ్లో అనంతసాగర్ దగ్గర శనిగరం అనే దగ్గర ఆడొక్కటి చెప్తుండ్రు. ఎక్కడ పడితే అక్కడే ఏంటంటే భక్తి ప్రభావం ఎక్కువైంది కాబట్టి అందరూ ఇది స్పీడ్ అవుతుంది ఇంకా. నమస్తే అన్న. నమస్తే మేడం. ఎట్లున్నారు? మస్తు ఉన్నాం, మీరు ఎట్లున్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. అన్న, అయితే ఇది మొదటిసారా రావడం ఇక్కడికి? నేను ప్రతి 2 సంవత్సరాలకి ఈసారి వస్తూ ఉంటాను ఇక్కడికి. మేము గత 15 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాం. ప్రతి 2 ఏళ్ళకి ఇక్కడ అవుతుంది. ఈసారి చాలా మంది వచ్చారు జనాలు, భక్తి ఎక్కువే కాదు,
వాళ్ళ యొక్క పాపాలు ఎక్కువై పాపాలు కడుక్కోవడానికి ఇక్కడికి వచ్చారు. అంతే అంటారా? కానీ అందరి నమ్మకం ఏంటంటే అమ్మవారి దగ్గరికి వస్తే అంత చల్లని చూపేసి అందరినీ మంచి చల్లగా చూస్తా అని చెప్పేసి అమ్మవారు మనకు సమ్మక్క, సారాలమ్మ, మన గద్దెరాజు, వాళ్ళ కొడుకు, వాళ్ళ బిడ్డ అందరు కలిసి మనల్ని అందరినీ చల్లగా ఆశీర్వదిస్తారని చెప్పేసి అందరి నమ్మకం. మేడారం పోయినారా మీరు? మేడారం లాస్ట్ టైం పోయామమ్మా. ఈసారి కొంచెం వీలు కాకనే ఈ అమ్మ దగ్గరికి వచ్చాం. అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వచ్చినా ఒకటే అంటారు ఇంకా. అందుకనే అమ్మవారు అక్కడ దర్శనం తీసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ తీసుకుంటారు. ఏర్పాట్లు ఎట్లున్నాయి? మీ గట్టిగా ఇక్కడ మా పక్కన ఇక్కడ మా వాళ్ళే ఏటపోతున్న గట్టిగా వస్తున్నారు. అందరు వచ్చిన వాళ్ళకి కొంచెం మంచిగా ఆడ కూడా కొంచెం చేస్తారు. అందరు ఆడ కోళ్ళను కూడా వస్తారు, అన్నీ చేస్తున్నారు. సో అందరికి వచ్చిన వాళ్ళకు భక్తులకు అందరికీ గట్టి ఏర్పాట్లు అంటే ఏం లేదు, కానీ అమ్మని దర్శించుకొని పోవడం మంచిది. బంగారం ఎక్కించారు అమ్మవారికి? బంగారం ఇక్కడ కంపల్సరీ ఇవ్వాల్సింది బంగారమే కదా, వేరే ఇచ్చేది ఏం లేదు. అమ్మవారు తీసుకునే ఒక బంగారం ఒకటే. కొంతమంది బియ్యం ముడుపు, దాని ఏమంటారు, వడి బియ్యం సమర్పిస్తారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నమస్తే. 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 ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? సైదాబాద్, సంతోష్ నగర్. సంతోష్ నగర్ నుంచి వస్తున్నారా? మేడారం వెళ్ళిర్రా మళ్ళీ ఈసారి? పిల్లలు వెళ్ళి కొంతమంది ఇక్కడ వచ్చిన. ఓకే, అక్కడికి వెళ్ళలేకపోయారు కాబట్టి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు, అంతేనా? అవును. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం. ఏంటి అమ్మవారి విశేషత ఏంటి? ఎందుకంటే అందరూ 2 సంవత్సరాలకు ఒకసారి వస్తారు మేడారం జాతర అని చెప్పి వరంగల్ వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ అమ్మవార్ల విశేషత ఏంటి? అమ్మవారు చాలా మంది భక్తులు ఇక్కడ అందరూ మంచి ప్రత్యక్షంగా అమ్మవారు వాళ్ళకు అనుకూలంగా ఉంది కాబట్టి అన్ని విధాల వాళ్ళకి మంచి అవుతుంది కాబట్టి జనం పుష్కలంగా 8 లక్షల మంది దాకా వచ్చారు. ఇప్పటికి చాలా పవిత్రమైనది. ఆమె 20 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థాపితం ఉంది. చాలా నీకు తెలిసిన విషయమే అంతా, కానీ చాలా జనం అంతా బాగా వస్తుంది ఇక్కడ. ప్రభుత్వం ఎట్లా చేసింది అంటారు ఇక్కడ కూడా? ప్రభుత్వం ఇంకేం చేయలేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది తర్వాత అంతే, కమిటీ మెంబర్స్ చేసుకున్నారు అంటారు. ఇక్కడ అమ్మవారే చేస్తుంది. అమ్మవారు చేయించుకుంటుంది అంతే. అమ్మవారి దయ ఉంది, అమ్మవారి ఇష్టం, ఆమెకు అవసరం ఉంది, ఇక్కడ చేయించుకుంటుంది అంతే. ఇక మనం ఎవరు చేస్తుంది? ఆమె ఇష్టమే. ఇక్కడ దైవని అనుగ్రహం వల్ల ఆమె ఇక్కడ స్థాపించింది. ఆమె ఇక్కడ చూసింది, మంచి అనిపించింది, ఇక్కడ వచ్చి నిలుస్తానని చెప్పింది, నిలబడ్డది. జనమంతా ఇక్కడ సంతోషపడ్డది, ఈ ఊరంతా బాగుపడ్డది. అంతా ఇది అడవిలోకి ఉండే, మొత్తం చాలా భయంకరంగా అడవిలోకి ఉండే. అట్లాంటి అడవి ఇంత అందంగా, ఇంత జనంలో ఇంత మంచి అయిపోయింది. ఇవన్నీ బిల్డింగ్లు అని ఇప్పుడు వచ్చినాయి, చాలా బాగా అయిపోయింది. అమ్మవారు గురించి ఏం చెప్పాలన్నా చాలా మనం చెప్పలేము. ఆమె చిన్నప్పటి నుంచే తపస్సి, చిన్నప్పటి నుంచి అమ్మవారు భగవంతు జ్ఞానంలో ఉంటుంది, మంచి ఉంటుంది. ఆమె ఇక అన్ని విధంగా అందరికి సహకరిస్తుంది. ఆమెకు దేవుడు సహకరిస్తాడు, అందరూ మంచిగా ఉంటారు. కుటుంబ సభ్యులతో వచ్చారా? కుటుంబ సభ్యులతో వచ్చారు. కుటుంబ సభ్యులు వచ్చారు. మా కొడుకు పిల్లలు వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ రావడం? బాగుంది. ఇక్కడేం తక్కువ ఉంది, మంచి అన్నీ ఉన్నాయి. ఆడికి పోతే జనంలో పోలేకపోతున్నాం. ఈడ కొద్దిగా అనుకూలంగా ఉంది, మంచిగా ఉంది, వస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. నమస్తే. ఎట్లున్నారు? చాలా బాగుంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. ఓకే. సమ్మక్క సారక్క చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటాం, చిన్నప్పటి నుంచి, కానీ చూడలేకపోయినాం. ఈ రకంగా ఈరోజు చూడాల్సి వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు అక్కడ దర్శనం అక్కడ వెళ్ళి చూసుకొని లేరు కాబట్టి ఇక్కడ చేసుకుంటున్నారు అంతే. అంత ఏజ్ 68, నాకు 68 అయినా రాగలిగినాం, చూడగలిగినాం. ఆమె మహిమ, ఆమె దయ, అంతే. చాలా సో బెటర్, చాలా ఇక్కడికి చాలా హ్యాపీగా ఉంది మాకైతే. ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటారా? 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్తారా మేడారం? లేదమ్మా, లేదు. ఇప్పుడే ఫస్ట్ టైం మేము రావడం ఇక్కడికి. ఇక్కడ మా సిస్టర్ ఉంటుంది, ఆమె దగ్గరకు వచ్చి ఫంక్షన్కి వచ్చి ఇది చూడ. ఓకే. ఇక్కడ అమ్మవారి మహిత్యం ఏంటి? అంతే, ఆమె మహిమ లేకపోతే ఏం రాలేవు, అంతే. అమ్మవారు ఇక్కడికి వెళ్ళిపించుకుంది. ఆడ చూసే ప్రాప్తి లేదు, కానీ ఇక్కడ బాగా ఉంది అని రమ్మన్నది. ఫంక్షన్ తర్వాత చూసుకోండి, కానీ ఇప్పుడైతే నన్ను దర్శనం చేసుకోమని చెప్పింది అమ్మవారు. ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఇక్కడ? ప్రతి సంవత్సరం వస్తారు కదా,
ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చేస్తుందా, కమిటీ మెంబర్స్ చేస్తున్నారు అంటారా ఇక్కడ? ఇక్కడ మాత్రం అమీన్పూర్ కమిటీ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తారు, అన్ని బాగానే ఉంటాయి ఫెసిలిటీస్ ఇక్కడ. దర్శనం బాగా అయిందా మరి? ఓ డన్, చాలా బాగా జరిగిందమ్మా, చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. ఓకే ఓకే. జేబులు సమ్మక్క సారక్కకి థ్యాంక్ యూ. ఇప్పుడు మనం మినీ మేడారం ఆలయ చైర్మన్ నీలం భిక్షపతి గారు ఉన్నారు మనతో. వారిని అడిగి ఇంకా కొన్ని విశేషాలు మాట్లాడుకుందాం. నమస్తే సార్. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. అమ్మల దయ, అమ్మల కృపతోని, సమ్మమ్మ సార్ల ఆశీర్వాదంతో చాలా బాగున్నాను నేను, నా కుటుంబం. అమ్మవార్ల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మంచిగున్నాను. అయితే మీరు చైర్మన్ కదా సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారంటారు? ఇప్పుడు మేడారంలో మనకు 3 రోజులు అవుతుంది పండగ, అయితే ఇక్కడ కూడా 3 రోజులు అనేది ఏర్పాటు చేశారా? 3 రోజులను ఏర్పాటు చేశాము. దానికి తోడు సండే వచ్చింది కాబట్టి సండే రోజుకి కూడా మేము ఏర్పాట్లు చేసాం. ఎలాంటి భక్తులకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నాము. ఎలాంటి ఏర్పాట్లు చేశారు వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉండడానికి? అంటే వచ్చే ముందే 1 వీక్ ముందు, 15 డేస్ ముందు నేను మా యొక్క జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గారికి ఒక లెటర్ పెడతాను. సార్ ఇట్లా మా ఊరిలో సమ్మక్క సారక్క జాతర జరగబోతుంది, ఈ జాతరకు మీ యొక్క మున్సిపల్ సిబ్బంది, జిహెచ్ఎంసి సిబ్బంది ప్రతి సంవత్సరం ఈ 20 ఏళ్లలో కూడా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ప్రమాణించారో అదే విధంగా ప్రమాణించాను సార్. కొంచెం జనాలు భక్తులు పెరిగేటట్టున్నారు అని చెప్పి చెప్పగానే అతను స్పందించి వాళ్ళ రికార్డు తీసుకొని స్పందించి ఇమీడియట్లీ అరేంజ్ చేశాడు. వాళ్ళ శాఖల వారి ఉంటారు కదా, డిఈటీలు, ఈ శానిటైజర్కు, ఈ పారిశుద్ధ కార్మికులను పిలిచి ఎంబడే నా ముందే చెప్పేశాడు, సార్కి ఎవరెవరు కావాలి, ఏమేమి కావాలో పంపించేసేయండి అని చెప్పేసి. ఆ విధంగా వాళ్ళు 15-20 మందిని పారిశుద్ధ కార్మికులను ఇక్కడే పెట్టారు. వాళ్ళకు సూపర్వైజర్ని 2 పెట్టాడు. అదేవిధంగా టాయిలెట్లు లేవనగానే టాయిలెట్ బస్సు కూడా తెప్పించి పెట్టాడు మహిళలకి. అదేవిధంగా ఇంకా వాటర్ ట్యాంకు, వాటర్ రావట్లేదు అనగానే రోజుకు 2 ట్యాంకర్లు మాకు ప్రమాణిస్తున్నాడు. మార్నింగు వాటర్ కూడా మొత్తం క్లీన్ చేయిస్తాడు. మార్నింగు 4:30కి 5:30 లోపు వచ్చేసి కార్మిక సభ్యులు అంతా శుద్ధి చేస్తారు. అన్ని విధాలుగా సహకారం ఉంది మాకు మున్సిపల్, మా జిహెచ్ఎంసీ కమిషనర్ వారి దాంట్లో. ఇప్పుడు రేపటికి లాస్టా, ఇవాళకి లాస్ట్ ఉందా? ఇక్కడ ఈ రోజుకి లాస్ట్, ఈ రోజుకి లాస్ట్. బొమ్మలను కదిలిస్తాము, ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. రేపటికి కూడా ఉంటుంది, పూజలు ఇవి ఉంటాయి, కొంచెం భోజనాలు కూడా. మేడారం వెళ్ళని వాళ్ళు ఇది మినీ మేడారం అని చెప్తూ ఉంటారు. అయితే అక్కడికి వెళ్ళలేకపోవడం వల్ల ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు అన్నట్టు చెప్తారు. అక్కడికి ఇక్కడికి ఏంటి సార్ డిఫరెన్స్? ఎందుకంటే ఇక్కడ చూస్తున్నట్టు వెళ్తే చాలా మంది ఉన్నారు జనాలు, ఏంటి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏంటంటే అమ్మా, అప్పుడు నేను అక్కడికి వెళ్ళి గద్దెలు గొలుచుకొని వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఈవో గారు, అక్కడ ఉన్న గుడి స్థాపకులు వెంకన్న గారు, బాబురావు గారు, బాబురావు, వీళ్ళు స్థాపకులు, వాళ్ళ వంశస్థులు. వాళ్ళు ఆ రోజు చెప్పిన మాటలు ఏంటంటే కొన్ని నియమాలు చెప్తారు వాళ్ళు, జాతర ముందు జాతర తర్వాత, అవి పాటిస్తూ ముందుకెళ్ళాలి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ సిద్ధాంత్ అని ఎస్విఎస్ ప్రసాద్ గారు అని ఉండే, మా జవహర్నగర్ కాలనీలో ఎల్ఐజీలో ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఆయన తీసుకొచ్చి స్థలం చూపించాను, సార్ ఇక్కడ చేయాలనుకుంటున్నాము, నిర్ణయం ఇక్కడ వచ్చింది అమ్మవార్లది అంటే, ఆయన వచ్చేసి సిద్ధాంతి గారు అంతా చూసి త్రికోణాకారంలో ఉంది ఈ భూమి భిక్షపతి, నువ్వు నిమిత్తం మాత్రమే, నిన్ను ముందుంచి వాళ్ళు చేయించుకుంటున్నారు, అంతవరకే బాగుంది ప్లేసు, ఊరు కూడా వేయండి, నువ్వు ముందు పెట్టారు, నువ్వు చెయ్యి, భవిష్యత్తులో అంతా బాగానే ఉంటుంది అన్నాడు. అదేవిధంగా నిర్మించడం జరిగింది. అది ఎందుకనంటే మనకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా దగ్గరలో ఉండాలి, అంత దూరం వెళ్ళలేరు. అప్పట్లో రోడ్లు బాగా లేకుండే, చిన్నోళ్ళు పెద్దలు వెళ్ళాలంటే పిల్ల పాపలతో చాలా ఇబ్బందులు పడేవారు. అందుకని ఇక్కడ దగ్గరలో చేయాల్సి వచ్చింది, చేసి